So in this video, we'll be starting with integral calculus concept. Integral calculus concept మీకు అర్థం అవ్వాలంటే మీకు ఫస్ట్ ఒక 8 ఫార్ములాస్, ఒక బేసిక్ 8 ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. ఆ 8 ఫార్ములాస్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చాను మీకు బేసిక్ ఫార్ములా అని. ఈ 8 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే యూ కెన్ సాల్వ్ ఎనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, మీకు మిగతా వచ్చినా రాకపోయినా. సో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో మనం మన ఇంటర్మీడియట్లో సింగిల్ ఇంటిగ్రేషన్స్ అనేవి చూసాము. బట్ హియర్ విల్ లుక్ ఇన్ టు డబల్ ఇంటిగ్రేషన్స్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్. ఈ వీడియోలో నేను డబల్ ఇంటిగ్రేషన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కవర్ ది రిమైనింగ్ పార్ట్. సో హౌ టు సాల్వ్ దిస్ డబల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్, లెట్స్ సీ నవ్. So now let's see how to solve double integration problems. First, మనకిచ్చిన ఇంటిగ్రల్లో we are having something like this 0 1 1 2. ఈ ఇంటిగ్రల్ కింద పార్ట్ని విల్ కాల్ యాజ్ లోవర్ లిమిట్ అండ్ దీన్నేమో అప్పర్ లిమిట్ అంటాం. సో నవ్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ dx dy 2 వేరియబుల్స్ ఉన్నాయి. అలాగే వీఆర్ హ్యావింగ్ 2 ఇంటిగ్రల్స్. ఏ ఇంటిగ్రల్ ఏ వేరియబుల్ కానీ ఎలా తెలుస్తుంది మనకి? సిన్స్ dx ఈస్ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్, dx విల్ గెట్ ది ఇన్నర్ మోస్ట్ ఇంటిగ్రల్. నెక్స్ట్ dyకి దాని తర్వాత ఇంటిగ్రల్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ dz ఇచ్చి ఇంకొక ఇంటిగ్రల్ ఉంటే విల్ హ్యావ్ దిస్, అంటే ఆర్డర్ వైజ్ వస్తుంది. ఇది dx, ఇది dy, ఇది dz. సో నవ్ లెట్స్ సాల్వ్ ది ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, విల్ సాల్వ్ 1 by 1. వీ కెనాట్ సాల్వ్ బోత్ ది వేరియబుల్స్ ఎట్ ఎ టైమ్ కాబట్టి విల్ సాల్వ్ ఫస్ట్ dx అండ్ దెన్ విత్ dy. సో క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to 1 and then integral 1 to 2, you are having x plus y square dx dy. సో ఫస్ట్ ఏ పార్ట్ సాల్వ్ చేస్తాం మనము, dx పార్ట్ని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఇక్కడ చూసుకుంటే మనకి వీఆర్ హ్యావింగ్ సంథింగ్ ఎక్స్ పవర్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ dx. సో ఇంటిగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. సో ఈ కేసులో చూసుకుంటే x వీఆర్ హ్యావింగ్ x పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ x కదా, అంటే n ఈజ్ ఈక్వల్ టు 1. So x power 1 plus 1 by 1 plus 1 plus c, you'll get x square by 2. So put it there. అప్పుడేమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to 1 x square by 2 ప్లస్ y square అంటే ఏమవుతుంది, y square ఇంటూ dx అంటే y square x. మనం సేమ్ డిఫరెన్షియేషన్లో ఎలా అయితే తీసుకుంటామో విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు y టర్మ్స్ అన్నీ ఇండిపెండెంట్ అయిపోతాయి, అండ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పుడేమో x టర్మ్స్ అన్నీ ఇండిపెండెంట్ అయిపోతాయి. సో dy అండ్ విల్ అప్లై అవర్ లిమిట్స్ 1 2. సో నవ్ వాట్ విల్ హ్యాపెన్, సో ఫస్ట్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్, దెన్ విల్ సబ్స్టిట్యూట్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూటింగ్ అండ్ లోవర్ లిమిట్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం మనము, ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to 1. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 2 స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2 మైనస్ విల్ సబ్స్టిట్యూట్ లోవర్ లిమిట్ నౌ 1 స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1 dy. సో నవ్ if we solve this we'll get 4 by 2 plus 2y square minus 1 by 2 plus y square dy. సో ఇప్పుడేమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to 1 4 by 2 అంటే 2 plus 2y square మైనస్ 1 by 2 minus y square dy. This is the thing we are getting. So now integral 0 to 1 2 minus 1 by 2 2y square minus y square అంటే we'll have y square dy. సో ఈ పార్ట్ క్యాల్సియం చేస్తే we'll get some 3 by 2. సో ఇంటిగ్రల్ 0 to 1 3 by 2 ప్లస్ y square dy. ఇప్పుడేం చేస్తాం మనము, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. మనకి క్వశ్చన్లో ఏమో 2 ఇంటిగ్రల్స్ ఇచ్చారు, వైల్ సాల్వింగ్
we came అంటే ఇక్కడ వరకు we achieved till one integral part. Now with respect to y we'll do integration. అప్పుడు ఏమవుతుంది? సో 3/2y and then same integral y power n dy is equal to y power n plus 1 by n plus 1 plus c. So in this case we are having y square అంటే n place లో 2 substitute చేయాలి. y power 2 plus 1 by 2 plus 1 we'll get y cube by 3. So 3/2y plus y cube by 3 will take the limits. So now what we'll do, we'll substitute the limits అంటే upper limit minus lower limit ఇస్తాం. So we'll get 3/2 into 1 plus 1/3 minus 3/2 into 0 plus 0/3. So what you'll get, this part will be completely 0. Now we are left with 3/2 plus 1/3. If we solve this part, we'll get our answer as 11/6. So this is how we solve the problems using double integration method. In the next video, I will deal with some other 2 or 3 examples so that this concept will be clear for you.